ఇవాళ మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్ళి తెగ కష్టపడిపోయాను. తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి మన గురువు గారిని అయితే దర్శించుకున్నాను. అదే మన ఆంజనేయ స్వామి. టిఫిన్ తిన్నాక కూడా తెగ ఆకలేసేసింది. ఇల్లంతా ఎతికేసాను, అయినా కూడా ఏమి దొరకలేదు. ఇంతలో మా ఫ్రెండ్ కాల్ చేసి మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది, తొప్పి తినడానికి వచ్చి అని చెప్పింది. మనం ఇంకా ఆగుతామా, వెంటనే బట్టలు వేసేసుకుని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఎంగేజ్మెంట్ కి స్టార్ట్ అయిపోతాము. మా ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తా. పెట్రోల్ కొట్టించేసుకుని అలా వెళ్ళిపోతున్నా. ఎంత దూరమో నాకు తెలీదు, కానీ పయనించాలి. లైఫ్ అంటేనే ప్రయాణం. అందరి లైఫ్ లో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లో ఇంతలో ఎంగేజ్మెంట్ ప్లేస్ అయితే వచ్చేసింది. ఇగో చూడు, ఒకసారి చూడరా, రే బాగున్నారా, ఒకసారి చూడరా. వీడి గురించి పరిచయం అక్కర్లేదు. వీడి పేరు సందీప్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటాడు, చూసేరే ఉంటారు. అన్న మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్లా అయ్యారన్న, ఒకసారి చెప్పరా, టిప్స్ ఇవ్వరా. ఒకసారి చెయ్యి తీసి మాట్లాడరా. ఏ చెప్పురా. బాబు గద్దం చేస్తాడు. కాసేపు మా ఫ్రెండ్ గారితో ఆడుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. అంబియన్స్ బాగుంది, డెకరేషన్ కూడా అదరగొట్టేశారు, కానీ భోజనాలు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నాను. వీడి పేరు కృతు, మీకు పరిచయం అక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెద్దగా వైరల్ అయింది, అది కూడా 13 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఏమంటారా సందీప్? 16 మిలియన్స్ వెళ్ళింది. ఒకసారి మీ పేరు, మీ ఊరు, మీ జాతకం చెప్తే పెళ్లి సంబంధాలు కూడా చూస్తారు. ఏదో అనుకోకుండా అలా తీసిన తెలుసుగా మన రీల్స్ అన్ని ఫేమస్ అయిపోతాయి. అలాగే ఒక 16.5 మిలియన్ పోయి ఒక 1 మిలియన్ లైక్స్ వచ్చి ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీ జాతకం కూడా చెప్తే పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆల్రెడీ చూస్తున్నారు మ్యాచెస్. సందీప్ ఏమంటారా? వీడు సైంటిస్ట్ మా గ్రూప్ లో. పేరు చెప్పు హరి. సారీ, నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు, జాతకం చెప్తే చూస్తారు. అయ్యో, ఈ జుట్టు, ఈ గడ్డం చూస్తుంటే అర్థమవుతుంది సైంటిస్ట్ లక్షణాలు. చెప్పురా పూర్తి పేరు. ఇంకా భోజనం స్టార్ట్ చేస్తారని న్యూస్ వచ్చింది. ఇంకా వెంటనే వెళ్ళిపోయాము. ఒక ప్లేట్ తీసుకుని అందులో కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. ఫస్ట్ రుమాలి రోటీతో స్టార్ట్ చేశాను. తర్వాత కొద్దిగా పన్నీర్ కర్రీ వేయించుకున్నాను. మన ఫేవరెట్ వెజ్ బిర్యానీ అయితే పెట్టించేసుకున్నాను. ఇంకా నేనే మా ఫ్రెండ్స్ కలిసి ఒక పట్టు పట్టేసాము. మా ఫ్రెండ్స్ అయితే నాన్ వెజ్ కొనేసారనుకోండి. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫినిషింగ్ టచ్ కి గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ అయితే వేయించుకున్నాను. మొత్తం ఫుడ్ అంటే అదిరిపోయింది. ముందు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కొమ్మేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.